ప్రియాంక చోప్రా నిక్ జోనస్ జంట గురించి మనందరికీ తెలుసు. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో నిక్ తన కూతురు పుట్టినప్పుడు తాను అనుభవించిన బాధను గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకున్నాడు. అసలు విషయం ఏంటంటే 2022లో తన కూతురు మాలతి మేరీ ఏప్రిల్లో పుట్టవలసి ఉండగా 3 నెలల ముందే అంటే జనవరిలోనే పుట్టింది. పుట్టినప్పుడు ఆ చిన్నారి బరువు కేవలం 765 గ్రాములు మాత్రమే. బిడ్డని చేతికి ఇవ్వకుండానే ఐసీయూలో ఉంచారు. అది కూడా 1-2 రోజులు కాదు, ఏకంగా 3 నెలల పాటు. పాపను బ్రతికించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదని నిక్ చెప్పారు. ఆ చిన్నారికి 6 సార్లు రక్తం ఎక్కించారంట. ఆ 3 నెలలు ప్రతి రోజు 12 గంటలు ప్రియాంక, 12 గంటలు నిక్ పాప దగ్గరే ఉండేవాళ్ళంట. పాప మెల్లగా బరువు పెరిగి కోలుకున్న తర్వాతే ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు పాప క్షేమంగా ఉంది, కానీ ఆ రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది అని నిక్ ఎమోషనల్ అయ్యారు. ఏదేమైనా అంత చిన్నప్పుడే మరణంతో పోరాడి గెలిచిన ఆ బుజ్జి తల్లి మాలతి మేరీని చూసి నెటిజన్లు పాపం అంటూ నిక్ జోనస్ కు ధైర్యం చెబుతున్నారు.